వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం. ఆ టైటిల్లో దేవినేని వర్సెస్ వసంత కృష్ణ ప్రసాద్, అసలు మైలవరం కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతోంది అంటూ కూడా మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మైలవరం కాన్స్టిట్యున్సీలో దేవినేని అంత యాక్టివ్ పాలిటిక్స్లో లేరన్నది ఆయన అభిమానులు చెప్తున్నమాట. కానీ అక్కడ చూసినట్లయితే చాలామంది గతంలో దేవినేని తరపున పనిచేసిన వాళ్ళు కానీ ఆయన అనుచరులు కానీ దేవినేని పదవి విషయంలో మాత్రం చాలా అసంతృప్తితో ఉన్నారనేది కూడా వాస్తవం. అయితే ఈ క్రమంలోనే ఇవన్నీ కారణాలు కావచ్చు, లేకుంటే దేవినేనికి వ్యక్తిగత కారణాలైనా ఉండుండొచ్చు, బట్ పార్టీ అధిష్టానం మాత్రం ఆయన మీద పదవి విషయంలో సేతు కన్నేసిన విషయం మనకు తెలుసు. అయితే ఇక్కడే దేవినేని ఆ స్థాయిలో ఈ కారణాలతోనా, లేకపోతే కాన్స్టిట్యున్సీ పూర్తిగా వసంత కృష్ణ ప్రసాద్ వశమైన పరిస్థితుల్లో తనకి ఇన్ ఫ్యూచర్లో ఆ కాన్స్టిట్యున్సీ తిరిగి వస్తుందా రాదా అనే ఆలోచన కానీ దేవినేని ఉమా పూర్తిగా సైలెంట్ అయ్యారు. అయితే అక్కడ మాత్రం ఆయన సైలెంట్ అయినా అటు సిట్టింగ్ ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు. సో అందుకని ఈరోజు అటు దేవినేని వర్సెస్ వసంత ప్రసాద్ అన్న విధంగా అక్కడ ఈక్వేషన్స్ కొన్ని తెర మీదకి వస్తూ ఉన్నాయి. వాళ్ళ అనుచరుల మధ్య అనేక రకాల ఇష్యూస్ అయితే అక్కడ తెర మీదకి వస్తూ ఉన్నాయి. బట్ పూర్తి స్థాయిలో బయటపడి రోడ్డు మీదకి వచ్చి పార్టీ తరఫున వ్యతిరేకంగా మాట్లాడుతున్న సిచ్యువేషన్ లేకపోయినా అక్కడ పరిణామాలు మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉన్నాయన్న చర్చ అయితే జరుగుతూ ఉంది. దీనికి దారితీసిన పరిస్థితులు అనేక ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. మనం చూసినట్లయితే గతంలో దేవినేని ఉమా ఫ్యామిలీకి ఏ స్థాయిలో రెప్యుటేషన్ ఉంది. తన బ్రదర్ చనిపోయిన తర్వాత ఆయన అక్కడి నుంచి రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇచ్చారు. పలుసార్లు అంతకుముందు ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన జరగకముందు ఆయన నందిగాం నుంచి కూడా రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మైలవరం కాన్స్టిట్యున్సీ వచ్చాక మైలవరం నుంచి రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. అలా పూర్తిగా దేవినేని ఉమా ఈ క్రమంలోనే అత్యంత సన్నిహితులుగా మారారు చంద్రబాబు నాయుడుకి. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన క్రమంలో సమైక్యాంధ్ర కోరుతూ అందరికన్నా ఫస్ట్ రిజైన్ చేసిన ఎమ్మెల్యేగా ఆ రోజు దేవినేని వార్తలోకి ఎక్కారు. మనకు అందరికీ తెలుసు ఆ చరిత్రలో జరిగిన పరిణామాలన్నీ కూడా. ఆ తర్వాత చూసినట్లయితే చంద్రబాబు నాయుడు వస్తున్న మీకోసం పాదయాత్రలో కూడా చాలా కీలకంగా దేవినేని ఉమా పనిచేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడుకి ఒక అనుంగు ఫాలోయర్గా అత్యంత సన్నిహితమైన నేతగా మారారు అనుకోవచ్చు దేవినేని ఉమా. చంద్రబాబు నాయుడు కూడా తాను గెలిచిన తర్వాత 2014 ఎన్నికల్లో మైలవరం నుంచి దేవినేని ఉమా గెలిస్తే ఆయనకు అత్యంత కీలకమైన జలవనరుల శాఖను కట్టబెట్టడం జరిగింది. మంత్రి పదవి జిల్లాలో అత్యంత కీలక నేతగా ఎస్టాబ్లిష్ కూడా అయ్యారు. అయితే ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక టార్గెట్ పెడితే ఆ టార్గెట్ని అంతే పర్ఫెక్ట్గా దేవినేని ఉమా రీచ్ అయ్యారు. ఒక పట్టిసీమ ప్రాజెక్ట్ కావచ్చు, ప్రతి వారాన్ని కూడా సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని తీరు కావచ్చు, ప్రతి ఇష్యూస్లో అంతే సీరియస్గా ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు. వర్క్ పరంగా దేవినేని ఉమా మీద తన శాఖ పరంగా ఎలాంటి కంప్లైంట్స్ కూడా లేవు. కానీ వేరే జిల్లాకు వచ్చేటప్పటికి రాజకీయంగా మాత్రం కొన్ని వివాదాలు ఉన్నాయి. తనతో పాటు మిగతా నేతలు ఎవరిని కూడా ఆ స్థాయిలో ఆయన ప్రమోట్ చేయరు, పైకి రానివ్వరు అన్న ఒక విమర్శ దేవినేని మీద ఉండేది. ఎందుకంటే ఒక కేసినేని నాని కానీ, అదేవిధంగా ఒక వంశీ కానీ, ఒక కొడాలి నాని, వీళ్ళందరూ కూడా తమకు అవకాశం వచ్చినప్పుడల్లా దేవినేని ఉమానే టార్గెట్ చేస్తూ వచ్చేవాళ్ళు. అనేక రకాల విమర్శలు చేసేవాళ్ళు ఆయన, ఈవెన్ పార్టీ అధికారంలో ఉండి ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ కూడా. దెన్ 2019 ఎన్నికల్లో ఆ రోజు వసంత కృష్ణ ప్రసాద్ లాంటి వాళ్ళు కూడా దేవినేని కారణంగానే సఫికేషన్ ఫీల్ అయ్యి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారనేది కూడా అందరికీ తెలుసు. ఒకప్పుడు టీడీపీలో ఒక వెలిగిన వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు తన కొడుకుతో పాటు వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది, ఏదైతే మైలవరం టికెట్ను. 2019 ఎన్నికల్లో దేవినేని ఉమా ఓడిపోయారు వసంత కృష్ణ ప్రసాద్ చేతిలోని. ఇక అప్పటి నుంచి వాళ్ళిద్దరూ ప్రత్యర్థులుగానే ఉంటూ, అంతకుముందే ప్రత్యర్థులుగా ఉన్నారు నిజానికి, అప్పటి నుంచి కూడా రాజకీయ ప్రత్యర్థులుగానే ఉంటూ వచ్చారు. ఇక ఓడిపోయిన తర్వాత నిజంగానే పాపం దేవినేని ఉమాకు అనేక రకాల సఫికేషన్ అయితే ఎదురైంది. కాన్స్టిట్యున్సీలో బొమ్మసాని సుబ్బారావు లాంటి వాళ్ళు దేవినేని ఉమాకి టికెట్ ఇవ్వద్దు, తమకు టికెట్ ఇవ్వాలని, అలా అనేక మంది ఆయన మీద దేవినేని ఉమా మీద కంప్లైంట్ చేయడం, అటు లోకేష్కి ఇటు చంద్రబాబుకి తమ వినతులు తీసుకెళ్ళడం, ఇలా 5 ఏళ్ల పాటు దేవినేని ఉమాని నిజంగానే టార్గెట్ చేసే ప్రయత్నం జరిగింది విత్ ఇన్ ద పార్టీలోనే. ఇక వసంత కృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆ సఫికేషన్ ఎలాగో ఉంది. అది కాకుండా ఇక జగన్మోహన్ రెడ్డి అనేక కేసులు పెట్టేయడం, ఆయన అరెస్ట్ చేయించే ప్రయత్నం చేయడం, ఇబ్బంది పెడడం, ఇవి కూడా జరుగుతూ వచ్చాయి. మామూలుగా అయితే సానుభూతి రావాలి, కానీ విత్ ఇన్ ద పార్టీలో ఉన్న ఇష్యూస్ కారణంగా దేవినేని ఉమాకైతే మాత్రం ఆ స్థాయిలో అక్కడ సానుభూతి అయితే ఎస్టాబ్లిష్ కాలేదు. కానీ పార్టీకి మాత్రం అదే స్థాయిలో లాయల్టీ ఉన్న నేతగా దేవినేని ఉమాకు పేరుంది, ఈవెన్ చంద్రబాబు నాయుడుకి లోకేష్కి కూడా. దెన్ 2019 ఎన్నికలకు ముందు కీలక పరిణామాలు జరిగాయి. ఇక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దెబ్బకు నిజంగానే వసంత కృష్ణప్రసాద్ సఫికేషన్ ఫీల్ అవుతూ వచ్చారు. యాక్చువల్గా పెడన్ నుంచి జోగి రమేష్ గెలిస్తే ఆయనకి సెకండ్ టైం ఎక్స్పెన్షన్లో భాగంగా క్యాబినెట్లో పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. నిజానికి ఆయన కాన్స్టిట్యున్సీ పెడన్ అయినా
మాటకు ముందు మైలవరంలో వేలు పెడతా ఉండేవాళ్ళు ఆయన. ఎందుకంటే గతంలో మైలవరం నుంచి 2014లో పోటీ చేసి దేవినేని ఉమా చేతిలో ఓడిపోయిన చరిత్ర ఉంది. అందుకే ఆయన ఫ్యాషన్ అంతా మైలవరం మీదే ఉండేది. అనేక సార్లు వసంతకృష్ణ ప్రసాద్ని నిజంగానే ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు. ఎన్నోసార్లు వసంతకృష్ణ ప్రసాద్ ఈ ఇష్యూని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి దగ్గర పంచాయతీ పెట్టినా జగన్మోహన్ రెడ్డి కూడా పెద్దగా పండించుకోలేదు. అందుకే అక్కడ యాక్చువల్గా మైలవరంలో దేవినేని వర్సెస్ వసంతకృష్ణ ప్రసాద్ అనే కంటే గత 5 ఏళ్ళు దేవినేని ఏదైతే వసంతకృష్ణ వర్సెస్ ఏదైతే పెడన ఎమ్మెల్యే అండ్ మంత్రిగా ఉన్న జోగి రమేష్ అన్నట్టుగా అక్కడ వ్యవహారాలు ఉండేవి. అలా ఇంకా ఆ పరిస్థితికి ఆయన వెక్స్ అయిపోయారు. ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చారు. దట్టు తన కొడుకు మంత్రి పదవి ఇవ్వలేదంటూ వసంత నాగేశ్వర్ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా కొంత వైరల్ అయ్యాయి అప్పట్లో. సో ఈ టోటల్ ఎపిసోడ్ అంతా కూడా ఇట్స్ లీడ్స్ టు సమ్వేర్. ఈ క్రమంలోనే వసంతకృష్ణ ప్రసాద్ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తూ టీడీపీలోకి రావాలని నిర్ణయించుకున్నారు. అయితే టీడీపీలోకి రావాలని నిర్ణయించుకున్న తర్వాత దేవినేని వర్గం మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అందుకు అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే బట్ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వసంతకృష్ణ ప్రసాద్కి ఆ రోజు రెడ్ కార్పెట్ వేసే పని చేశారు. దెన్ చేసిన తర్వాత దేవినేని ఉమాను పిలిపించుకొని టికెట్లు ఇచ్చే క్రమంలో వసంత పార్టీలోకి వచ్చిన క్రమంలో తాను దేవినేనితోనే కలిసే పనిచేస్తాను, తనకు ఇక రాజకీయాలు ప్రత్యర్థిత్వాన్ని పక్కన పెడతాను అంటూ వసంతకృష్ణ ప్రసాద్ మాట్లాడడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు కూడా పిలిచి ఉమాని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. నామినేటెడ్ పోస్టుల మీద హామీ ఇచ్చారు. టికెట్ త్యాగం చేసినందుకు నీకు ఏదైనా సరే నామినేటెడ్ పోస్ట్ ఇస్తామంటూ చెప్పడం జరిగింది. సో వసంతకి సహకరించమని కూడా కన్విన్స్ చేశారు. అన్నిటికీ ఆయన ఒప్పుకున్నారు. చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా వెళ్ళను అంటూ కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నిజానికి ఆ ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా గెలిచేవాళ్ళు ఎమ్మెల్యేగా. మొన్నటి ఎన్నికల్లో కూటమి వేవ్ అంత స్పష్టంగా కనిపించింది. కానీ దేవినేనికి దురదృష్టవశాత్తు టికెట్ దక్కలేదు. వసంత అక్కడి నుంచి పోటీ చేశారు కూటమి అభ్యర్థిగా, దాన్ని ఎమ్మెల్యే అయ్యారు. ఇక దేవినేని మాకు పార్టీ అధికారంలోకి వచ్చింది. అనేక రకాలుగా నామినేటెడ్ పోస్టుల విషయంలో చర్చ జరిగింది. ఎమ్మెల్సీని కొద్ది రోజులు రాజ్యసభ ఇస్తున్నారు ఏకంగా అనే చర్చ జరిగింది. అన్ని రకాల చర్చ జరిగినా బట్ పదవుల విషయంలో మాత్రం ఇంకా ఆయన్ని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టే ప్రయత్నం అయితే చేశారనే ఒక విమర్శ ఉంది ఆయన అనుచరుల నుంచి. ఇటీవలే తన కొడుకు వివాహం క్రమంలోనే ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు లోకేష్ మొత్తం కూడా ఆ పెళ్లికి హాజరవడం కూడా జరిగింది. సో అలా పార్టీ తరపు నుంచి లాయల్టీని కంటిన్యూ చేస్తున్నా, పార్టీ అధిష్టానం ఆయన మీద అంతే ఫోకస్ పెట్టినా బట్ పదవుల విషయంలో మాత్రం దేవినేని ఉమాని పక్కన పెట్టారని చర్చ ఉంది. సో ఈ సఫికేషన్తోనే ఈరోజు అక్కడ వసంతకృష్ణ ప్రసాద్ అండ్ దేవినేని వర్గీయుల మధ్య ఒక ఆధిపత్య పోరుకైతే మైలవరం కాన్స్టిట్యున్సీ వేదిక అవుతూ వస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా నిజానికి అది తన సీటు, తన కాదని నిన్న వచ్చిన వసంతకృష్ణ ప్రసాద్ టికెట్ ఇవ్వడానికి దేవినేని వర్గం జీర్ణించుకోలేకపోతూ ఉంది. సో నెక్స్ట్ ఇలాగే కంటిన్యూ అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా తనకు ఆ సీటు దక్కదు అనే ఆందోళన దేవినేనిలో ఉంది, ఆయన వర్గంలో కూడా ఉంది. సో దేవినేనికి ఎక్కడ నామినేటెడ్ పోస్ట్ ఇస్తే తనకన్నా ఆయన ముందుకు వెళ్ళిపోతారు రేస్లో అన్న ఆందోళన వసంత వర్గంలో ఉంది. సో ఈ ఆధిపత్య పోరుతో ఒకరికొకరు అక్కడ మీడియా ముందు చెప్పుకున్నంత విధంగా సహకరించుకున్న సిచ్యువేషన్ అయితే లేదు. మరి ఈ ఇష్యూని చంద్రబాబు నాయుడు ఎలా సార్ట్అవుట్ చేయబోతున్నారనేది మాత్రం ఆయనకి, ఆయన పార్టీకి ఒక పెద్ద సవాల్ అని మనం అనుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.